అలాగే. గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువైన ఇవని తెలుసుకున్నాను కనుక. ఆడు పావుసారు కూరలు పీకి ఆడించుకుంటా. అప్పుడప్పుడు పులైతాడు మళ్ళా. పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. గట్లగా సారు నా మాట నుండ్రి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న ఓట్ల కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్ రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బీడి దాటి 555 తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు. అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరికి వచ్చేసేయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చి అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తా. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు. పూటకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి. నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరటయ్యా, అయ్యా వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నీలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసుండేవారు. రాయబారానికి పిలిచిన పొందు మందు విందు టైంను వృధా చేశారు కదరా. దాని విలువ 100. దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు. అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాయకుడికి తేడా. వస్తా. సారు ఐస్ గడ్డ కింద తెచ్చిన ఎత్తున పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులుంటివి. ఎందుకని?